మనం భుజాలకు వేసుకునే పంపుతో కొడతాం కదా మందు, ఇది అట్లా కదా అన్నట్టు. మనం చాలా సేఫ్ చేయొచ్చు, మందును సేఫ్ చేయొచ్చు, నీళ్ళను సేఫ్ చేయొచ్చు, మన శ్రమను కూడా సేఫ్ చేయొచ్చు అన్నట్టు. అన్ని విధాలుగా కొట్టుకునే పంప్ అన్నట్టు ఇది. ఇక్కడ జనరల్ షాపులలో దొరుకుతుంది, కానీ అతి తక్కువ ధరలు దొరుకుతుంది. అది కలుపుకోవాలి. చెట్ల కొడతాడో చూద్దాం. బాగానే కలుపుతున్నాడు, ఎప్పుడు కలిపినట్టే అలవాటు బాగానే తినడానికి. అయితే మంచిగా కలుపుతున్నాడు. కలుపుట్లా పర్ఫెక్ట్గా కడుతున్నాడు. అయితే మనం మందు కొట్టడానికి ఇందాక చూపించిన కదా, ఆ పంప్ ఏంటంటే చిన్న పంప్ అన్నట్టు, హ్యాండ్ పంప్. భుజానికి వేసుకొని బరువు మోసేది ఏమి ఉండదు అన్నట్టు దానికి. మా పిల్లాడు అయితే చూపిస్తుండు కదా, ఆ చిన్న హ్యాండ్ పంప్కి బాటిల్ మనం ఫిక్స్ చేసుకోవాలన్నట్టు. ఇట్లా ఫిక్స్ చేసుకోవాలో మా పిల్లాడు చూపిస్తాడు. చూపి పిల్ల చూస్తారు కదా, ఇట్లా ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేయాలన్నట్టు. ఇట్లా ఫిక్స్ చేసి దానికి హెయిర్ కొట్టాలి, మంచిగా గాడు కొట్టాలి. మనము టైర్లో గాడు పెట్ల కొడతాం అట్లా కొట్టుకోవాలి. ఫస్ట్ గట్టి కొట్టిన తర్వాత అలా నిండుతుంది కదా, నిండాక అప్పుడు ఆ పోసిన మందును మెల్లగా మనం ఇక చెట్టు కొట్టాలి. అందులో మనం వాటర్ పోసుకోవాలి, ఎక్కువ బరువు కూడా కలగదు. తెలకుండా వేసుకోవాలంటే కొంచెం మోతాదులో పోసుకుంటే సరిపోతుంది మనకు. పోస్తుండు. ఇంకా నీళ్ళు సరిపోవాలన్నట్టున్నాయి, కొద్దిగా పోస్తుండు. మరి ఎయిర్ కూడా మనం కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటే గాలి నిండుతుంది. మొత్తం పెట్టేట్టుండే రైట్, నేను ఫిక్స్ చేస్తాడు. గాడు కొడుతుండు టైర్ కొట్టినట్టు. చూడండి ఎట్లా కొడుతుండో పిల్లాడు. అరే బాగానే పడుతుంది, తుస్మని కొట్టు కొట్టు కొట్టు. వావ్, మనం ఛార్జింగ్ పంపు పెట్రోల్ పంపు కంటే చాలా బెటర్ ఉంది. కిలోమీటర్ దూరం పోతుంది కదా కొడితే. మనకు అక్కడ సైజు ఎంత కావాలి ఆ సైజు కూడా మనం సెట్ చేసుకోవచ్చు అన్నట్టు దానికి. ఓ చాలా దూరం పోతుంది చూడండి ఫ్రెండ్స్. ఓ నెంబర్ ఎక్కుంది, చాలా దూరం పోతుంది. ఇంకో సైజ్, ఇంకోటి, ఇంకో స్టైల్. చూస్తారు కదా దోస్తులు ఎట్లా కొడుతుండో మా పిల్లాడు. ఈ విధంగా బాగా సేవ్ చేస్తాడు మా పిల్లాడు. జబ్బలు నొయ్యి ఏం నొయ్యి చేతులు పట్టుకొని కొట్టుడే. చిన్న తోట వేసుకున్న వాళ్ళకైతే చాలా సేఫ్ అన్నట్టు ఇది. ఎంత తెచ్చిన పిల్లగా ఇది? 60 రూపాయలు. 60 రూపాయలు ఏ బాటిల్కైనా.
కొట్టిన చెట్లు ఇవి మంచిగా పువ్వులు కాసినాయి, ఇలా కాయలు కాసినాయి. ఇదిగో, మంచి పంటనైతే పిల్లాడు చిన్న టైర్ గాడు కొట్టినట్టే సేమ్ కొట్టుకుంటే బాగు చూస్తారు కదా ఎట్లా కొడుతున్నాడు ఆ పిల్లాడు. బాగా అలవాటు ఉన్నట్టుంది. చాలా సింపుల్ మెథడ్ అన్నట్టు ఇది. ఇట్లా కావాల్సిన కూరగాయలు అయితే ఇట్లా వండించుకోవచ్చు ఈజీగా. ఇంకా బయట అమ్మాలంటే ఇక పెద్ద డబ్బా కావాలి. ఇంటి మందం అయితే సంపాదించండి, ఊరికే మార్కెట్ ఏం పోవాలని ఈయనే జర తోట వేసుకున్నట్టు పిల్లాడు. ఇంతకుముందు పంచర్ షాప్లో పనిచేసినట్టు గాడు బాగా కొడుతుండు, అలవాటు ఉన్నట్టుంది. ఇక అదే కంటిన్యూ చేస్తుండే. రెండు మిరప చెట్లు, 3 టమాటా, 10 గల టమాటాలు, బెండకాయలు, ఆనందకాయలు అన్నీ ఇన్నే ఉన్నాయి. ఇక మార్కెట్ అవసరం లేదు తినడానికి. మనం కొట్టినప్పుడు ఏమైనా చెత్త పెద్ద ఆడితే కూడా దాన్ని తీసుకొని ఇక ఇట్లా నోరుతోని ఉఫ్ అంటే పోతుంది, ఊపుకోవచ్చు. ఇప్పటికి ఒక బాటిల్ అయితే కొట్టిండు, ఇంకా సరిపోలేనట్టుంది. సేమ్ మనం ఇక పెద్ద పంపులో పోసుకున్నట్టే దీంట్లో కూడా బాటిల్ నింపుకున్నామంటే మళ్ళీ కొట్టుకునేంత సరిపోతుంది అన్నమాట. పూసలు అలవాటు ఉన్నది, ఆ పూసలు ఈ పూసలు అనుకొని పోస్తున్నాడు.